gets configured for flight. 3, 2, 1. ఎలాన్ మస్క్ కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ ని ఖండిస్తూ కావాల్సిన ఎడ్యుకేషన్ ని టెక్నాలజీ పరంగా ఎడ్యుకేషన్ పాలసీస్ మారాలని చెప్పి మన దేశంలో కూడా ఆయన చేసి చూపించారు. ఆ ఆపర్చునిటీని చాలా మందికి ఇచ్చారు. ఎలాన్ మస్క్ కి విక్టరీ ఊరిని రాలేదు మేడం. ఎంత టెన్షన్ తీసుకున్నారు, ఫినాన్షియల్ టెన్షన్, ఎమోషనల్ టెన్షన్, ఫిజికల్ టెన్షన్, ఫ్యామిలీ రిలేటెడ్ స్ట్రెస్, ఇవన్నీ సాక్రిఫైసులు చేస్తే కానీ ఒక వ్యక్తి ఆ స్థాయికి ఎదగడు అనేది ఎలాన్ మస్క్ జీవితం ద్వారా. ఇఫ్ యూ విల్ ఇట్, ఇట్స్ నో డ్రీమ్. డైనమిజం, ఇన్నోవేషన్, ఇన్వెంటర్, మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్, హూ బిలీవ్స్, హూ వర్క్స్ ఫ్రమ్ ద గట్. ఒక పోరాట టెక్ యోధుడు. ఇప్పుడు రైట్ నౌ ఎలాన్ మస్క్ ఈస్ ట్రైయింగ్ టు కాంక్వర్ మార్స్. నిజానికి పైకి వెళ్ళడం గురించి మాట్లాడితే ఆయన స్పేస్ మిషన్స్ 2 సార్లు ఫెయిల్ అయ్యాయి కదా. ఈయన వచ్చి ఎస్ ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్. పిల్లలకి ఇప్పుడు చూస్తే మనం వాళ్ళు డిసైడ్ చేసుకునే లోపలే నువ్వు ఇంజనీర్, నువ్వు డాక్టర్ అని చెప్పేస్తున్నావు. ఎలాన్ మస్క్ ఇప్పుడు అదే చేసి చూపిస్తున్నాడు. ఈ అంశాలలో ఎలాన్ మస్క్ పాత్ర ఎలా ఉండబోతుంది? 20-year-old దగ్గర నుంచి 60 to 80-year-old వాళ్ళని కూడా డిపార్ట్మెంట్లో పెట్టుకున్నాడు ఆయన. సో విధి నిర్వహణలో అనవసరపు ఖర్చు తగ్గించి ఉన్నాయి కదా అని అన్ని దేశాలకు ఇవ్వద్దు, నెంబర్ 1. నెంబర్ 2, అమెరికన్ గవర్నమెంట్లో కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద ఫెడరల్ బడ్జెట్లో ఏమైనా ఖర్చు ఎక్కువ పెడుతున్నామా, ఖర్చు చేయండి. ఎలాన్ మస్క్ ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఆయన కళల్ని ఎప్పుడు ఆయన నెవర్ గివ్ అప్ చేయకుండా, ఆయనకు ఒక ప్రిన్సిపల్ ఉందంట మేడం, కాన్ఫిడెన్స్ ప్లస్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్స్ టు విక్టరీ అంట. C+C=V. యుఎస్ లో ఇప్పుడు ఒక గొప్ప స్థానంలో ఆర్థికంగా, రాజకీయంగా, శాస్త్ర సాంకేతిక, వర్తక, వాణిజ్య, వ్యాపార, క్రియేటివ్ రంగాల్లో తనదంటూ ఒక స్టాంప్ వేసుకున్న వ్యక్తి. ప్యాషన్ ని ప్రొఫెషన్ ని కలిసి చేస్తారు చూడండి. వాట్ ఎలాన్ మస్క్. Offer me money, offer me power. I don't care. హలో అండ్ వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న. ఇప్పుడు ప్రపంచం అంతా జపిస్తున్న ఒక పేరు ఏమిటంటే, మొన్ననే ఛార్జ్ తీసుకున్న ప్రెసిడెంట్ ట్రంప్ కాదు, ఆయన పక్కనుండే ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ నిజానికి ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, ఒక అద్భుతం అన్న విషయం ఆయన ప్రతి చర్యలో, ఆయన ప్రతి ఇన్నోవేషన్లో ప్రూవ్ అవుతూ వచ్చింది. ఇంతకీ ఎలాన్ మస్క్ జీవితంలో ఇంత విజయం సాధించడానికి మరి ఫెయిలియర్స్ లేవా అంటే చాలా పొరపాటు. ఆయన ఫెయిలియర్స్ని కూడా సక్సెస్లో ఒక భాగం చేస్తూ ఫెయిలియర్ ఉంటేనే సక్సెస్ వస్తుందని చెప్పి చాటి చెప్పారు ప్రపంచానికి. అంతేకాదు ఎవరు కని విని ఊహించని ఒక విప్లవాత్మకమైన మార్పు ఆయన ఎంచుకున్న అన్ని రంగాల్లో చేసి చూపించడమే కాకుండా, ఎక్కడో ప్రెటోరియాలో పుట్టిన ఎలాన్ మస్క్ అమెరికా భూమి మీదకి వచ్చి ఇవాళ అమెరికా అధ్యక్షుడిని శాసిస్తున్న, ఆయనకి సలహాదారుగా ఉన్న ఒక కీలక వ్యక్తిగా మారి బహుశా రేపు ప్రపంచ ట్రెండ్స్ని కూడా శాసించబోతున్నారంటే ఇంకా ఆయన జీవితం గురించి ఏం చెప్పాలి. కారణ జన్ములు అనడానికి అక్షర నిదర్శనం ఎలాన్ మస్క్. ఆయన జీవితాన్ని డీకోడ్ చేసే ప్రయత్నం ఇవాళ ఐ హ్యావ్ విత్ మీ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఎక్స్పర్ట్ వ్యవస్థాపకులు అండ్ అలాగే అనేక రంగాలలో ఆయన అంటే అనేక విభాగాలకి ఆయన ఎక్స్పర్టీస్ని అందిస్తూ ప్రత్యేకంగా అంతర్జాతీయ అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసిన డాక్టర్ కన్నేగంటి రమేష్ గారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు సైబర్ సెక్యూరిటీ వ్యవహారాలపై. ఆయనతో మాట్లాడబోతున్నాం ఆల్ అబౌట్ ఎలాన్ మస్క్. నమస్కారం అండి. ఎలాన్ మస్క్ అనగానే మీకు గుర్తొచ్చే ఫస్ట్ విషయం? డైనమిజం, ఇన్నోవేషన్, ఇన్వెంటర్ అండ్ ఇనిషియేటర్ అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్, హూ బిలీవ్స్, హూ వర్క్స్ ఫ్రమ్ ద గట్. అంటే కడుపులో కసి గెలవాలనే తపన ఉన్న ఒక పోరాట టెక్ యోధుడు. అది ఈ టెక్ యోధుడి నెట్వర్త్ మనకు తెలిసి ఎంత రమేష్? $300 to $400 billion. అది and it oscillates like, you know. మోస్ట్ అడ్మైరబుల్ క్వాలిటీ ఏంటంటే, ఇంత సంపాదించేసి ఇంత పేరు వచ్చేసాక దాదాపు ఇంకెవరైనా సరే ఒక 2 అడుగులు వెనక్కి వెళ్తారు. ఆయన ఇంకా రెట్టించిన ఉత్సాహంతో రోజుకి 17-18 గంటలు పనిచేస్తూ ఇంకా ఏం ఉద్ధరించాలని చూస్తున్నాడు. సో వాట్ యు సే? అబ్సల్యూట్లీ. 1971 June 28 నా ఆయన సౌత్ ఆఫ్రికాలో ప్రిటోరియాలో పుట్టి, రైట్, అక్కడి నుంచి కెనడా వెళ్ళి కెనడాలో చదువుకొని 17 ఏళ్ల వయసులో. ఎందుకైనా తెలుసా, ఇక్కడ కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్ ఉంది, దాన్ని తప్పించుకోవడం కోసం అన్నదమ్ములు కలిసి, కింబల్ వాళ్ళ తమ్ముడు, ఈయన కలిసి ప్రిటోరియా నుంచి కెనడా వెళ్ళారు. రైట్. కెనడా నుంచి తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ఒక ఇమ్మిగ్రెంట్ గా, మీరు ఇప్పుడు ఏదైతే అంటున్నారో డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీస్ ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్నాయి కదా, అదే ఇమ్మిగ్రెంట్ గా ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటారు కదా అమెరికాని. అవును, ద ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అంటారు కదా. ఇట్స్ ఎ ట్రూ టెస్టిమనీ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యాజ్ అన్ ఎక్సెప్షనల్ కంట్రీ. ఎక్సెప్షనలిజం అంటాం కదా, ఆ ఎక్సెప్షనలిజానికి ఒక చిరునామా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయితే అన్నిటికీ మించి మీరు అన్నారు చూడండి, ఏంటి ట్రంప్లో
గొప్పతనం ఏంటి ఇలాన్ మస్క్ లో గొప్పతనం అంటే చెప్పండి మేడం. ఇఫ్ 19th century and 20th century was moved by Karl Marx, Marxism, 21st century is moved by Muskism. అది మస్కిజం అంటే ఏమిటి చెప్పండి. మస్కిజం అంటే చెప్తాను, ఎవరు ఎన్ని చెప్పినా ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ చేసి ఒక ఫౌండేషన్ స్టోన్స్ చాలా క్లియర్గా క్లారిటీగా ఉండాలి. క్లారిటీ ఆఫ్ థాట్, క్లారిటీ ఆఫ్ మైండ్, పర్పస్ఫుల్ మీనింగ్ఫుల్ లైఫ్ కోసము ఏదైనా సరే రెడీ. ఎన్నిసార్లు అయినా ఎవ్రీ టైమ్ యూ ఫాల్, హౌ యూ రైజ్ లైక్ ఎ ఫీనిక్స్ బర్డ్ ఇస్ ది కరెక్ట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్, డీకోడిఫైయింగ్ ఆర్ ఎనేబులింగ్ అండర్స్టాండింగ్ ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ని కనుక మీరు డిఎన్ఏ ఓపెన్ చేసి చూస్తే ఎన్నిసార్లు భూమి కింద తగిలితే అన్నిసార్లు ఒక ఫుట్బాల్ లాగా లేకపోతే ఒక వాలీబాల్ లాగా మళ్ళీ తిరిగి బ్యాక్ కొడతాం, ఒక టెన్నిస్ బాల్ లాగా. అవును, దట్స్ వాట్ ట్రంప్ ఆబ్వియస్లీ ఈజ్ గురు, ఎలాన్ మస్క్ ఈజ్ ఆల్ అబౌట్. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఇంత సాధించిన ఈ అంటే ఈ వ్యవస్థ అని చెప్పాలి, వ్యక్తి కాదు ఆయన. కాబట్టి ఈ వ్యక్తి పిల్లవాడిని భుజాల మీద అలా హాయిగా పెట్టుకుని టీ షర్ట్ వేసుకుని వైట్ హౌస్ లోకి అడుగు పెట్టిన బహుశా ఏకైక వ్యక్తి అని చెప్పాలి. అంటే ఆయన లైఫ్ ప్రిన్సిపల్స్ చూస్తే కూడానండి రమేష్ గారు, చాలా సింపుల్ విషయాలను నమ్ముకున్నాడు ఆయన. అద్భుతాలను చూడలేదు, కష్టపడి పనిచేశాడు. ఎవ్రీబడి సేస్ లక్ ఈజ్ ఆన్ మై సైడ్. ఐ స్లీప్ 5 hours a day, 5 to 6 hours అండ్ వర్క్ 17 to 18 hours a day. హౌ డూ యూ కాల్ దట్ లక్ అని కూడా ప్రశ్నించాడు చాలా సార్లు. మన తెలుగులో ఒక మంచి సామెత ఉంది స్వప్న మేడం గారు, తెలుగు సాహిత్యం అబ్సల్యూట్లీ మీకు నేను చెప్పేదే ఉంది. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, ఎలాన్ మస్క్ అవుతారు. ఇప్పుడు మనం వీ హావ్ టు రీరైట్, రీఫ్రేజ్ దట్. మన తెలుగు సాహిత్యంలో చక్కగా చెప్పబడింది ఏంటంటే, మన యొక్క బేసిక్స్ క్లియర్గా ఉంటే, ఆలోచనలో క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటే, క్లారిటీ ఆఫ్ మైండ్ ఉంటే, క్లారిటీ ఆఫ్ పర్పస్ ఉంటే, యూ విల్ గెట్ ప్రాఫిట్, యూ విల్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్ అనేది ఇది ఒక చిన్న ఉదాహరణ. 1971 ఇలాన్ మస్క్ ఎక్కడ సౌత్ ఆఫ్రికా, ఎక్కడ కెనడా నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మైగ్రేట్ అయ్యి ఇమ్మిగ్రేషన్ మీద వెళ్ళి, యునో వాట్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ మేడం, మెలానియా ట్రంప్ గారి భార్య, థర్డ్ వైఫ్ అనుకుంటా, ఆమె కూడా ఒక ఇమ్మిగ్రేట్. ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇమిగ్రేట్ అయ్యి వచ్చి అమెరికాలో తను ప్రూవ్ చేసుకున్న ఒక మోడల్ యాక్టర్ గా ఉండి, తర్వాత షీ హాస్ బికమ్ ది ఫస్ట్ లేడీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మ్యారీడ్ టు డొనాల్డ్ ట్రంప్. ద సేమ్ వే ఇలాన్ మస్క్ ఈజ్ అన్ ఇమ్మిగ్రెంట్, ఒక వలసదారుడు. పొట్ట చేత్తో పట్టుకొని కడుపు నిండా కసి నింపుకొని ఎట్టి పరిస్థితుల్లో ఆర్నాల్డ్ స్క్వాజ్నెగర్ ఎట్లా అయితే ఆస్ట్రియా నుంచి అమెరికా వచ్చి అమెరికాలో మిస్టర్ వరల్డ్ గా 7 times టైటిల్ తీసుకొని తర్వాత గవర్నర్ ఆఫ్ టెక్సస్ అయ్యారో, తర్వాత ఆయన ఆర్నాల్డ్ స్క్వాజ్నెగర్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ద ఐరన్ మ్యాన్, ద మస్కులర్ మ్యాన్. నౌ ఇలాన్ మస్క్. దట్స్ వై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హ్యాస్ దట్ అట్రాక్షన్ అండి. ఎవరైతే మెరిటోరియస్ ఉన్నారో, విద్యలో గానీ వ్యాపారంలో గానీ అవకాశాలన్నీ ఇస్తుంది అమెరికా, మెరిటోరియస్ పీపుల్ అందరూ ఎక్కడ గుమ్మి కొడతారంటే అమెరికాలో గుమ్మి కొడతారు. అది సో ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ టాలెంట్ ఫ్రమ్ ఇండియా, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్ ఎక్కడికి వెళ్తున్నారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్తున్నారు. అంటే ద క్రీమ్ ఆఫ్ ద వరల్డ్ విల్ కమ్ టుగెదర్ అండ్ విల్ బైండ్ టుగెదర్. అంతే. ద ఫ్యామిలీ దట్ ఈట్ టుగెదర్ అండ్ ప్రే టుగెదర్ విల్ ప్రాస్పర్ అని ఉంది కదా, అలానే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. ఇలాన్ మస్క్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ టు ద షియర్ ప్యాషన్. ఇంకోటి చెప్పనా మేడం, మీరు అనుమతిస్తే ఒక మాట చెప్పనా? తప్పకుండా చెప్పండి. మన సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా దీన్ని బాగా కనెక్ట్ అవుతారు ఎమోషనల్ గా. ఉద్యోగం బతుకు తెరువు కోసం చేసే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటే, ప్యాషన్ ని ప్రొఫెషన్ ని కలిసి చేస్తారు చూడండి, వాళ్ళకి ఇలాన్ మస్క్. అదే అంటే ఇన్ అదర్ వర్డ్స్ అసలు రెండు ఉన్నాయని కూడా గుర్తించకపోవడం, గ్రహించకపోవడం ఇలాన్ మస్క్. ఎవరో అడిగారండి ఇదే సందర్భంలో, మీకు మోటివేషన్ ఎలా వస్తుంది కష్టపడడానికంటే? మోటివేషన్ ఏముంది, నేను చేయాలనుకున్న పని చేయాలి, దానికి మళ్ళీ మోటివేషన్ ఏమిటి? అంటే అంత సంకల్పానికి, అంటే కర్త కర్మ, అదే అంటే మనసా వాచా కర్మణే అంటాం కదా, ఆ మూడిటికి మధ్య అసలు భేదం లేకుండా దూసుకెళ్ళిపోయిన నిజంగానే మెరుపు తీగ అని చెప్పాలి. ఒక మెరుపు అస్త్రం అంటే మెటోరిక్ రైజ్ అంటాం కదండి. ఆ మెటోరిక్ రైజ్ ఎక్కడంటే, ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే స్వప్న మేడం, స్క్రాచ్ నింటండి, యాంటీ గ్రావిటీ అబోవ్ ఇన్ఫినిటీ. ఐ రిపీట్ దిస్, యాంటీ గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా అబోవ్ ఇన్ఫినిటీ, అనంత విశ్వలోకాలని నేను తాకాలి. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని ఉంది కదా. ఇప్పుడు రైట్ నౌ ఎలాన్ మస్క్ ఈస్ ట్రైయింగ్ టు కాంక్వర్ మార్స్. అంటే తప్పకుండా అక్కడ జీవితం సాధ్యమా మనుషులకి అని ఎక్స్ప్లోర్ చేసే పరిణామ క్రమంలో ఆయన ఉన్నారు. ఎక్కడో చదివానండి నేను, అసలు ఎన్ని దేశాలు మనకి స్పేస్లోకి వెళ్ళి సక్సెస్ఫుల్గా వెళ్ళాయని. ఆ దేశాల జాబితాలో ఇట్ సేస్ అమెరికా, చైనా, రష్యా
అండ్ ఎలాన్ మస్క్ అని చెప్పారు. ఒక సింగిల్ మ్యాన్ చూడండి, నేషనల్ అంటే స్పేస్ అడ్మినిస్ట్రేషన్, ఇది అమెరికాలో నాసా అంటారు కదా, నాసా చేయలేని పని ఒక వ్యక్తి తలుచుకొని అందరూ, మ్యామ్ ఎలాన్ మస్క్కి విక్టరీ ఊరినే రాలేదు మేడం. అందరూ ఏం చూస్తారంటే ఇవాళ సక్సెస్ అయిన తర్వాత వచ్చి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు, కానీ మీ సక్సెస్ వెనక మీరు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారు, ఎంత టెన్షన్ తీసుకున్నారు, ఫినాన్షియల్ టెన్షన్, ఎమోషనల్ టెన్షన్, ఫిజికల్ టెన్షన్, ఫ్యామిలీ రిలేటెడ్ స్ట్రెస్, ఇవన్నీ సాక్రిఫైసులు చేస్తే కానీ ఒక వ్యక్తి ఆ స్థాయికి ఎదగడు అనేది ఎలాన్ మస్క్ జీవితం ద్వారా. మరి ఇంకొకసారి మనకి ఏమని చెప్పిందంటే, ఇఫ్ యూ విల్ ఇట్స్ నో డ్రీమ్. థియోడర్ హెర్జల్ అని జూయిష్ మ్యాన్, అంటే ఇప్పుడు మనకి ఇజ్రాయెల్ అనే ఒక చిన్న దేశం, ఆ దేశంలో కూడా థియోడర్ హెర్జల్ అని ఒక జైనిస్ట్ మూవ్మెంట్ స్టార్ట్ చేశాడు. ఏమన్నాడు తెలుసా ఆయన మేడం, ఇఫ్ యూ విల్ ఇట్స్ నో డ్రీమ్. మీ గనక కడుపులో నుంచి, మనసులో నుంచి, తనువులో నుంచి, హృదయంలో నుంచి, మూడింటి నుంచి కనెక్ట్ అయితే, బై హార్ట్, బై సోల్ అండ్ బై ఫిజికాలిటీ, ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్ టు అన్ ఐడియా, the whole universe will conspire to make it happen. And absolutely ఎలాన్ మస్క్ విషయంలో the alchemist ఆయనే సహకరించుకుని ఇంత చేసి, నువ్వు అంటే చాలా మందికి పెద్ద పెద్ద పాలసీలు ఉంటాయి, ఆయన్ని అందరూ అడిగే ప్రశ్నలు ఏం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఇంటర్వ్యూస్లో. మీరు ఏం తింటారు బ్రేక్ఫాస్ట్కి? ఆయన చాలా క్యాజువల్గా, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఈట్ బ్రేక్ఫాస్ట్ సమ్ టైమ్, ఐ జస్ట్ వేకప్ అండ్ హ్యావ్ మై అని చెప్పాడు అంతా. అంటే పెద్ద పాలసీలు పెట్టుకుని ఒక మంచి ఏంటి ఒక డిసిప్లిన్ రొటీన్ పెట్టుకోవడం కాదు, డిసిప్లినే ఆయన నేచర్. అబ్సల్యూట్లీ మేడం. ఇది ఈ 21st సెంచురీలో ఉన్న యువతకి మనం, అంటే యువతే కాదు, మీరైనా నేనైనా, అంటే వీఆర్, అంటే it's not about number game. మన యువత కాదని చెప్తారు అయితే. No, it's not about age game. What I'm trying to say is somebody who is inspired and passionate about things. అదే కదా, అదే someone who is determined, someone who is passionate, someone who is very of focus తో పాటు టన్నల్ విజన్ అండి. సపోజ్ ఇఫ్ ఐ ఎయిమ్ ఆన్ దిస్, మనకి మన మహాభారతంలో అందరూ వచ్చి పక్షి ఎక్కడుంది, పక్షి కన్ను ఎక్కడుంది, చెట్టు ఉంది, చెట్టు మీద కాకుంది, ఇవన్నీ చెప్తున్నారు, కానీ చెట్టు మీద ఒక పక్షి ఉంది, పక్షికి సంబంధించిన కన్ను తప్పితే నాకేం కనిపించట్లేదు అని ఒక్క అర్జునుడు మాత్రమే బాణం వేసి దాన్ని కొట్టాడు. అట్లానే ఎలాన్ మస్క్ ఏమంటున్నాడంటే, వేర్ ఐ వాజ్ బోర్న్, నేను ఎక్కడ పుట్టాను, ఎవరికి పుట్టాను, ఎలా ఉన్నాను అనేది ఇమ్మెటీరియల్ నా చేతిలో లేదు, కానీ నేను చరిత్రలో ఒక లైన్ సంపాదించుకుంటాను. నేను చేసే ప్రతి పని వెనక దెర్ ఇస్ ఎ ప్లాన్, దెర్ ఇస్ ఎ ప్రిపరేషన్, దెర్ ఇస్ ఎ పర్స్పిరేషన్ అండ్ ఇట్ విల్ బి అన్ ఇన్స్పిరేషన్ అని. ప్లాన్, ప్రిపేర్, పర్స్పైర్ అండ్ ఇన్స్పైర్. ఎవ్రీ సెట్ బ్యాక్ ఇస్ ఎ సెటప్ ఫర్ ఎ గ్రేటర్ కమ్ బ్యాక్. ప్రతిసారి నాకు దెబ్బ తగిలితే, రీసెంట్గా మనకు వచ్చిన మన అల్లు అర్జున్ మూవీలో కూడా మన చంద్రబోస్ గారు అద్భుతంగా రాశారు, ఎవడ్రా నువ్వు అంటే, నేను కింద నుంచి నన్ను తొక్కుదాం అనుకుంటే నేను ఒక ఇటుకై లెగుస్తా, కెరటన్లా లేస్తానని చెప్పి. సో ఐ థింక్ మీరు బాగా చెప్పగలరు అది ఏది ఆ చంద్రబోస్ గారి లిరిక్స్. తప్పకుండా. అంటే చాలా పాటలు ఉన్నాయి ఇలాంటివి. అంటే మనకి బంతిని భూమికేసి కొడితే అది ఎంత ఎలా కొడతామో అంత వేగంగా పైకి వెళ్తుంది అంటారు. నిజానికి పైకి వెళ్ళడం గురించి మాట్లాడితే, ఆయన స్పేస్ మిషన్స్ 2 సార్లు ఫెయిల్ అయ్యాయి కదా. అవునండి. అయినా కూడా ఆయన అడిగారు, బ్యాంక్రప్ట్ అయ్యాడు, ఏది దివాళా తీశాడు. చాలా మంది అయితే సూసైడ్ చేసుకుంటారు మేడం. ఎంత స్మాల్ అమౌంట్స్ కాదు, దోస్ ఆర్ ఇన్ millions of dollars వర్త్ టు గెట్ అన్ ఏంజల్ ఇన్వెస్టర్. మన సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్తున్నాను, Zip2 అనే ఒక కంపెనీని ఆయనకి 17 ఏళ్ళు ఉన్నప్పుడు స్టార్ట్ చేసి వాళ్ళ తమ్ముడితో కలిసి మొన్న 1999లో దాన్ని అమ్మినప్పుడు దే మేడ్ దేర్ ఫస్ట్ $200 million. $200 million అంటే 1999 2000 గురించి మాట్లాడుతాను నేను. Zip2 ఎవరు కొన్నారు? కంపాక్ అనే ఒక కంపెనీ కొని, ఆ కంపాక్ నుంచి తర్వాత దాన్ని డబ్బులు వెళ్ళిగా సంపాదించడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు పేపాల్, ఆన్లైన్ లావాదేవీలకు ఇది అప్పుడు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ స్టార్ట్ అయింది. సో ఎలాన్ మస్క్ డిడ్ అబ్జర్వ్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్. కరెక్ట్. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ మూలన వరల్డ్ ట్రేడ్ అనేది, వరల్డ్ ఈజ్ ఫ్లాట్ బికాస్ ఆఫ్ ది డిజిటలైజేషన్. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, గూగులైజేషన్, డిజిటలైజేషన్, అమెరికనైజేషన్, చైనైజేషన్ అనే దాంట్లో ఆయన ఏమన్నాడంటే, నౌ ఇట్ ఈస్ మస్కైజేషన్. మస్కైజేషన్ ఈజ్ నథింగ్ బట్, ఎవరు ఇఫ్ యూ వాంటెడ్ టు హ్యావ్ థింగ్స్ విచ్ యూ నెవర్ హ్యాడ్, యూ గాట్ టు డూ థింగ్స్ విచ్ యూ హ్యావ్ నెవర్ డన్. అదే యూ కాంట్ డూ. అదే ఈ కొటేషన్స్ అన్నిటికీ సాక్షాత్ రూపం అనిపిస్తుంది. ఆయన మానవ శరీరంలో ఉన్న ఒక రూపం ఏంటంటే, నువ్వు ఎప్పుడూ చేయనివి నువ్వు చేయగలిగితే ఎప్పుడు నువ్వు పొందగలుగుతావు. అవును. యూ షుడ్ హ్యావ్ ద గట్స్ అండ్ అడాసిటీ అంటే ధైర్యము, టు డ్రీమ్ ది
అన్డ్రీమబుల్ ఆర్ అన్అచీవబుల్ ఆర్ అన్ఇమాజినబుల్. ఐఆమ్ పాసిబుల్, ఇంపాసిబుల్లోనే ఐఎమ్ పాసిబుల్ అని చెప్పి. అవును. అంటే ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ చూడండి, నేను మాట్లాడుతున్నప్పుడే నా శరీరం ఒక రకమైన ఉత్తేజితం బంప్స్, ఆ ఉత్తేజం వచ్చేస్తుంది. ఎందుకంటే మనలాగా 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళు ఉన్న వ్యక్తి, మనలాగానే అన్నీ ఉన్న వ్యక్తి, హౌ కుడ్ హీ అచీవ్ ఫినామినల్ సక్సెస్ నాట్ ఇన్ వన్ ఏరియా? అదే సైన్స్, టెక్నాలజీ, బిజినెస్, పాలిటిక్స్ అండ్ నౌ స్పేస్. అండ్ దెన్ సునీతా విలియమ్స్ లాంటి ఒక అక్కడ వదిలేశారు, చేతులు ఎత్తేసేసారు. సునీతా విలియమ్స్ ని మేము తీసుకురాలేము, విల్మోర్ ని మేము తీసుకురాలేము, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్నాం, ఈ ఇద్దరిని తీసుకురాలేక అమెరికన్ గవర్నమెంట్ చేతులు ఎత్తేస్తే బోయింగ్ ఫెయిల్ అయింది. ఈయన వచ్చి ఎస్ ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్ అని చెప్పి ఫస్ట్ టైం వెళ్ళబోతుంది మేడం. షిప్ వెళ్ళబోతుంటే స్టార్ క్రూజర్ తరపున, స్టార్ లైన్ తరపున ఫెయిల్ అయింది. అందరు నవ్వారు, డొనాల్డ్ ట్రంప్ని అందరు విమర్శించారు. యూ బిలీవ్డ్ ఇన్ దిస్ గై, యూ సీ వాట్ హ్యాపెండ్, హీ కుడ్ నాట్ గో. No, give him some more time. The way both of them back each other, డొనాల్డ్ ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్ ఉన్న గొప్ప విషయం ఏంటంటే దే నో దట్ దీస్ 2 guys దే ఆర్ అంటే మెంటల్ గా వాళ్ళు ఇంటెలెక్చువల్ గా సింక్ అయిపోయారు, కనెక్ట్ అయిపోయారు. ఎమోషనల్లీ, సైకలాజికల్లీ, ఇంటెలెక్చువల్లీ దే గాట్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్స్ డిఎన్ఏ. వీఆర్ హియర్ టు మేక్ సంథింగ్ గ్రేట్. వీఆర్ నాట్ ప్యాలటబుల్గా, అందరికీ రుచించే విధంగా ఏముండవు వాళ్ళు చెప్పే మాటలు, ప్యాలటబుల్గా ఉండవు మేడం. అంటే రుచించవు, కానీ చేసి చూపించడంలో ఇద్దరు దిగ్గజాలు. మేడం ఎప్పుడన్నా మీరు ఊహించారా డొనాల్డ్ ట్రంప్ 2వ అమెరికన్ ప్రెసిడెంట్ అవుతారని? నిజానికి అంటే ఊహాగానాలు చాలా వచ్చాయి అసలు. ఎందుకంటే అమెరికాలో సేవ్ అమెరికా అనే క్యాంపెయిన్ అనేది మీరు చూస్తే ఫస్ట్ టైం ఆయన గెలిచినప్పుడు కూడా అదే అమెరికాని ఇతర అమెరికా గ్రేట్ అగైన్ మాగా ఒకటి. ఇప్పుడు ఈయన వచ్చి ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన కొన్ని డోజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. థ్యాంక్స్ దట్ యూ రిమైండెడ్ మీ దట్ అబౌట్ దట్. అసలు సమ్ టైమ్ బ్యాక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో టాకింగ్ అబౌట్ దట్. ఏమనంటే ఈయన మంచి ఇన్నోవేటరు, ఎలాన్ మస్క్ ఇనిషియేటరు, ప్యాషనేట్ బిజినెస్ మ్యాన్. కట్ థ్రోట్ కాంపిటీషన్ ఉంటుంది బిజినెస్ అంటే. వావి వరుసలు ఉండవు, మనాతన ఉండదు, మన కంట్రీ వేరే కంట్రీ ఉండదు, కట్ థ్రోట్ కాంపిటీషన్. 2 + 2 = 4. ఇలాంటి దాంట్లో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న ఒక వ్యక్తి ఇక్కడ ఎలాన్ మస్క్. అదే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి చాలా పెద్ద స్థాయి ఉన్న ఒక బిలియనీరు డొనాల్డ్ ట్రంప్. వీళ్ళిద్దరు కలిసి అమెరికన్ గవర్నమెంట్ని, పాలిటిక్స్ని, ఫారెన్ పాలసీని ఏ విధంగా డ్రైవ్ చేయగలరు, సైన్స్ అండ్ టెక్నాలజీని. అసలు వరల్డ్ వైడ్ జరుగుతున్న టాపిక్ కదండి ఇది. చైనా ఒకసారి ఉలికిపడితే లేదు నిజం చెప్పండి. ఎలాన్ మస్క్ అండ్ డొనాల్డ్ ట్రంప్ కాంబినేషన్ వెరీ లెథల్ ఆర్ లీథల్ కాంబినేషన్ అంటారు. అదే అవును, డెడ్లీ కాంబినేషన్. అండ్ ఎందుకంటే ఇద్దరు ప్యాషనేట్లీ డ్రివెన్. ఇద్దరు ఒకటి ఏంటంటే ఇద్దరులో ఒక కామన్ మేడం, దే ఆర్ వెరీ మ్యావరిక్ ఇన్ నేచర్. అదే అంటే అంటే పరిధులు దాటిన ఒక విధమైన అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ మేడం. రైట్ మేడం, నేను 1-2-3 వాక్యాల్లో చెప్తాను ఎలాన్ మస్క్ ని. ఎవరు ఊహించినది చేయబోయే ముందర ఆయన చేసే ఫస్ట్ పని ఏంటంటే, ఆయన గురించి చదివిన తర్వాత మన ఇద్దరం ఇంట్రో చేద్దాం అనుకున్నప్పుడు నేను చాలా చదివాను ఆయన గురించి. ఏంటంటే ఫస్ట్ బేసిక్స్ ఫౌండేషన్ లేకుండా మీరు అందలా లెక్కలేరు. నెంబర్ 1, హీ విల్ డూ అమేజింగ్లీ హార్డ్ వర్క్ ఎట్ ది బాటమ్ లెవెల్ ఇట్ సెల్ఫ్. రైట్, ఫౌండేషన్, పునాది లేకుండా అంతస్తులు నేను కట్టలేను. కాబట్టి ఫౌండేషనల్ క్లారిటీ, ఇంటెంట్, కంటెంట్ అండ్ క్యారెక్టర్, ఇంటెంట్, కంటెంట్ అండ్ క్యారెక్టర్ అలైన్మెంట్ తీసుకొస్తాడు ఆయన. నా ఇంటెన్షన్ ఏంటి, నా దగ్గర ఉన్న కంటెంట్ ఎంత, నా కంటెంట్కి ఇంటెంట్కి సరితూగగల నా క్యారెక్టర్ ఉందా. క్యారెక్టర్ ఈజ్ నాట్ ఓన్లీ వ్యక్తిత్వము ఫ్రమ్ ది సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, దట్ కైండ్ ఆఫ్ వేర్ వితల్, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్, స్వాట్ అనాలిసిస్ చేస్తాడు ఆయన. అద్భుతమైన స్వాట్ అనలిస్ట్ ఆయన చేసి టీముని తీసుకుంటాడు. మేడం, వీఆర్ యాజ్ గుడ్ యాజ్ అవర్ టీమ్ మేడం. టీం సరిగ్గా లేకపోతే మనం ఫెయిల్ అయిపోతాం. ఎలాన్ మస్క్ చిన్న ఉదాహరణ మేడం. యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కాలో ఒక 20-year-old అబ్బాయిని ఇప్పుడు డోజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, ఈ మినిస్ట్రీ ఏదైతే ఉందో, ఏది వేరు ఎలాన్ మస్క్ ఈజ్ లీడింగ్ అండర్ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెన్సీ, 20 ఏళ్ల అబ్బాయిని హైర్ చేశాడు మేడం. అదే కదా. యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తాళపత్ర గ్రంథాలు, గ్రీక్ తాళపత్ర గ్రంథాల్లో ఉన్న ఆ యొక్క సాహిత్య సంపదని కనుక్కోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించిన ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు లూక్, మిస్టర్ లూక్, ఇఫ్ యూ కెన్ గూగుల్ ఇట్. ఆ లూక్ అనే అతను 20 ఏళ్ల అబ్బాయి, యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా. ఇమ్మీడియట్గా 20 ఏళ్ల అబ్బాయిని తీసుకొచ్చి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీలో అపాయింట్ చేశాడు ఈయన. అందరు అడిగారు ఎలాన్ మస్క్ని, ఏ 20-year-old guy, he could not even finish MS అంటే MS అవసరమే ఉంది. ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కాదు, డస్ హీ హ్యావ్ ద డ్రైవ్, డస్ హీ హ్యావ్ ద ప్యాషన్,
డస్ హీ హ్యావ్ ద విజన్ టు సస్టైన్ హిస్ కన్సర్టెడ్ ఎఫర్ట్స్ అవును till you reach the goal? కరెక్ట్ That's what I look at in a person. It doesn't matter where you belong to, whom you belong to. మీ యొక్క కులం, మతం, ప్రాంతం, రంగు ఇవన్నీ యాక్సిడెంటల్గా జరిగాయి, యాదృచ్ఛికంగా జరిగాయి. మీరు ఎక్కడికి వెళ్తారనేది మీ క్యారెక్టర్, మీ కంటెంట్ బట్టి అవును డిసైడ్ చేయండి. నేను ఐ పిక్ మై టీమ్ లైక్ దట్ అని ఎలాన్ మస్క్ స్వయంగా ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పారు. అవును వీటన్నిటితో పాటు అంటే మనం చెప్పేది ఒకటి ఉంటుంది, ఇంట్లో పరిస్థితులకి ఆయనకి చాలా మంది అవును, పిల్లలు ఉన్నారు. ఐ అవును. థింక్ ఓ చోట ఎనమండుగురని మాకు 12 మంది, డజన్ మంది పిల్లలు ఉన్నారు. పిల్లల్ని చదివించడంలో ఆయన ఎక్కడా కూడా ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని జవదాట్లేదు. అవును. ఉదాహరణకి యాడాస్త్రా తెలుసు కదా, అంటే basically- డిబేట్ చేశారు ఇందాక, నాకు తెలియదు దాని గురించి, మీరు చెప్పండి మేడం. నేను అదేంటంటే Yeah. బేసికలీ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్, కావాల్సిన ఎడ్యుకేషన్ ప్రాక్టికల్ లెర్నింగ్కి సంబంధించిన కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ని ఖండిస్తూ, థియరాటికల్ గా కాకుండా థియరటికల్గా కాదు, కావాల్సిన ఎడ్యుకేషన్ని టెక్నాలజీ పరంగా ఈ టైమ్స్కి ఇవాళ రోజులకు పరంగా, ఎక్కడైతే రామ్ గోపాల్ వర్మ గారు అంటారు ఉదాహరణకు, చాలాసార్లు అంటున్నారు ఆయన ఎడ్యుకేషన్ పాలసీస్ మారాలని చెప్పి మన దేశంలో కూడా ఆయన చేసి చూపించారు. ఆ ఆపర్చునిటీని చాలా మందికి ఇచ్చారు. అవును, ముందు ఆయన పిల్లల కోసం మొదలుపెట్టి అవును. ఆ స్పేస్ ఎక్స్లో కొంతమంది పిల్లలు వెళ్ళారట. తర్వాత హీస్ పిక్డ్ అప్ అండ్ ఎవ్రీబడి ఈజ్ నౌ ట్రైంగ్ టు అడాప్ట్ టు హిస్ స్టెమ్ ఎడ్యుకేషన్ అనేది. అది అదొక చాలా డెఫినెట్లీ మీరు ఎడ్యుకేషన్ రంగంలో ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ గురించి మాట్లాడారు. అంటే చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు కదా. అవును అంటే నేను ఐ హ్యావ్ టు డెమాన్స్ట్రేట్ మై లీడర్షిప్, అవును దెన్ ఓన్లీ పీపుల్ విల్ ఫాలో మీ. కరెక్ట్. నేను చేసి చూపిస్తే అప్పుడు మీరు నమ్ముతారు. అంటే వాట్ యూ సీ ఇస్ వాట్ యూ బిలీవ్ ఇస్ వాట్ యూ సీ అన్నట్టుగా హీ వాంట్స్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ డెమాన్స్ట్రేట్ దట్ యు నో వాట్ ఐ కుడ్ డూ దిస్, వై నాట్ యూ అనే ఒక మెసేజ్ ఆయన ఇచ్చేస్తారు. పిల్లలతో స్టార్ట్ చేసి యూ టేక్ ఎనీథింగ్ మేడం, ఆయన గురించి మీరు చూడండి, ఎలక్ట్రిక్ వెహికల్స్, టెస్లా. అసలు టెస్లా ఎంత పెద్ద నౌ ఇట్స్ గోయింగ్ టు కమ్ టు ఇండియా అసలు ఆల్సో, రెవల్యూషన్. నెంబర్ 1. అండ్ ఇంకోటి ఏంటి, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్, ఇంకా చెప్పాలంటే ఏంటి, పేపాల్. న్యూరాలింక్ ఏ విధంగా న్యూరాలింక్ ఏంటంటే మేడం, ఇప్పుడు హ్యూమన్ బ్రెయిన్ ని కంప్యూటర్ అదే AI కి కనెక్ట్ అంటే చేయడం. బ్రెయిన్ మెషిన్ ఇంటర్ఫేస్ ఒకటి, బ్రెయిన్ మెషిన్ ఇంటర్ఫేస్ అంటే వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బ్రెయిన్, ఐ వుడ్ లైక్ టు స్టోర్ ఇట్ ఇన్ ఎ చిప్ ఆర్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ యువర్ బ్రెయిన్ త్రూ ఎ చిప్ అండ్ కీప్ ఇట్ ఇన్ మై వాచ్. అదే. And here I can see you are sitting there, right? I'm sitting here, right? If I have that BMI, brain machine interface, I can see what are the thoughts that are happening in your mind right now. అది. నేను ఇక్కడ నా థాట్స్ మీరు రీడ్ చేయగలుగుతారు. అంటే ఇదేదో స్టార్ ట్రెక్ లో ఎప్పుడో చిన్నప్పుడు చూసిన గుర్తండి, బట్ ఇప్పుడు యాక్చువల్లీ ఎలాన్ మస్క్ వచ్చాక ఇట్ సీమ్స్ సో పాసిబుల్. ఆయన స్పేస్ మిషన్స్ చూసినా అలాగా విహారయాత్రకి మనం అంతరిక్షంలోకి వెళ్ళొస్తామా అని చెప్పి ఎప్పుడైనా వార్తలు చదువుతున్న టైంలో ఇట్ సీమ్స్ సో ఫ్యాసినేటింగ్. అండ్ నౌ హీస్ ఎయిమింగ్ ఎట్ మార్స్. సో ఇంకోటి ఏంటంటే అన్నిటికీ మించి ఆయన చెప్పేది, మీరు ఆ కాన్సెప్ట్ లో బిలీవ్ చేసిన తర్వాత ఫెయిల్యూర్స్ ఆర్ బౌండ్ టు కమ్. ఫెయిల్యూర్ అంటే ఆయన ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా మేడం, FAIL ఫెయిల్ అంటాడు ఆయన. ఫెయిల్ అంటే ఏంటి అనగానే జనరల్గా మనం వారే నువ్వు తప్పావు కదా అంటాం. ఫెయిల్ అంటేనంట అకార్డింగ్ టు ఎలాన్ మస్క్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అంట. అబ్బో, ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్. కరెక్ట్ గా ఎగ్జామ్స్ టైంలో పిల్లలకి చెప్తున్నారు మీరు ఈ విషయం రమేష్ గారు. సో లెట్ దెమ్ ఫెయిల్. అది ఐ హ్యావ్ టు ఫెయిల్ టు బి సక్సెస్ఫుల్. ఫెయిల్యూర్ ఈజ్ మోర్, యాక్చువల్లీ ఫెయిల్యూర్ విల్ గివ్ యూ మోర్ టీచింగ్ దాని సక్సెస్ అండి. సక్సెస్ వచ్చిన తర్వాత నెత్తికెక్కుతుంది చాలా మందికి. ఫెయిల్యూర్ లోనే మనెవరు తనెవరు, మన కష్టాల్లో ఉన్నప్పుడే మనెవరు తనెవరు, మన చుట్టూ సమస్యలు ఉన్నప్పుడు తెలిసి కూడా మన దగ్గరికి వచ్చి మనకు సహాయం చేసేది ఎవరు, ఇవన్నీ ఎలాన్ మస్క్ జీవితంలో స్వయంగా అనుభవించాడంట. కానీ ఇక్కడ ఒక్కటే అడుగుతాను నేను రమేష్ గారు, ఆయన అనుభవించి ఆయనకి ప్యాషన్ స్వతహాగా ఆయన గట్లోంచి వచ్చిన అంబిషన్స్ అనొచ్చు, డ్రీమ్స్ కాబట్టి ఇవి సాక్షాత్కరించాయి. చాలా మందికి ఒకటి ఏంటంటే వాళ్ళకి స్వతహాగా వాళ్ళకి అంబిషన్ ఉందో లేదో కూడా తెలియదు. అంటే ఒక ఎలాన్ మస్క్ కారణ జన్మలు అంటే గల్లీకి ఒకళ్ళు ఉండరు కదండి, ఒక ఎలాన్ మస్కే ఉన్నారు ప్రపంచంలో ప్రస్తుతం. హౌ డు యూ అంటే వాట్ డస్ వన్ టేక్ ఫ్రమ్ హిస్ లైఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్కల్కేటింగ్ ఫర్ దెమ్సెల్స్, వాళ్ళకి వాళ్ళు అన్వయించుకుని ఈ స్వయంభూ లోపల నుంచి మనకి ఆ కళ సాక్షాత్కరించడానికి వాట్ డూ ఐ వాంట్ టు డూ అని అది ఒక ఫ్రీ స్పేస్లో తెలుసుకోగలగాలి. ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు చూస్తే మనం వాళ్ళు డిసైడ్ చేసుకునే లోపలే నువ్వు ఇంజనీర్, నువ్వు డాక్టర్ అని చెప్పేస్తున్నావు, లేబుల్స్ పెట్టేస్తున్నాం. అంటే ఇంకా వేరే స్కోప్ ఏముంది టు ఇన్నోవేట్? కంపార్ట్మెంటలైజేషన్ ఆర్ అదర్వైజ్ కేటగరైజేషన్ చేసి 25 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ఉద్యోగం అయ్యి పెళ్లి అయిపోతే ఇంకా లైఫ్ చాలు అని పేరెంట్స్ కూడా తప్పుకుంటున్నారు. మ్యామ్ హర్డ్ మెంటాలిటీ అంటారు కదా, అదే మాబ్ మెంటాలిటీ అంటారు. అందులోంచి బయటపడేయాలంటే ఎలాన్ మస్క్ జీవితంలోంచి ఎలా నేర్చుకోవాలి? సింపుల్ మ్యామ్, ఆయన ఒకటే అంటాడు, ఫస్ట్ స్పెండ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్. వాట్ ఆర్ యువర్ strengths, what are your weaknesses, what are the opportunities existing in the contemporary world, what are the threats. ఒక్కసారి ఆయన ఒకటే మాట అంటాడు మేడం, you can build any number of floors when you have a strong foundation. పునాదులు బలంగా నిర్మించండి, నెంబర్ 1. నెంబర్ 2, ఆయనలో ఒక అద్భుతం ఏంటంటే కనెక్ట్ ద డాట్స్.
ఎక్కడో చుక్క ఎక్కడో చుక్క ఎక్కడో చుక్క ఎక్కడో చుక్క ఉంటాయి. ఈ డాట్స్ అన్నిటిని కనెక్ట్ చేసి ఆ బిగ్ పిక్చర్ చూడగలుగుతాడు ఆయన. అది వెన్ యూ సీ ద బిగ్ పిక్చర్, మనకి బిగ్ పిక్చర్ ఉండదు. మనం ఎక్కువ మనలో జనరల్గా సాధారణ మనుషుల్లో ఏంటంటే ఈ క్షణం గడిస్తే చాలు, ఎడహాకిజం అంటారు దాన్ని, లేదా నీ జర్క్ రియాక్షన్, అప్పటికప్పుడు రియాక్ట్ అవుతాం. అవును. లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా రానున్న 100 రోజుల్లో లేకపోతే రానున్న 10 ఏళ్లలో వేర్ డస్ ఇండియా స్టాండ్, వేర్ డస్ యునైటెడ్ స్టేట్స్ స్టాండ్, వేర్ డు అదర్ కంట్రీస్ స్టాండ్, వేర్ షుడ్ ఐ స్టాండ్, వాట్ ఆర్ మై స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్, what kind of new emerging technologies that I should be able to understand and then leverage and then benefit out of those emerging technologies అనే దాని మీద నిత్య మేధో మదనము, బ్రెయిన్ స్ట్రామింగ్ జరగాలి. అంటే అన్నిటికీ ఇంపార్టెంట్, ద మోస్ట్ వాల్యుబుల్ మెమరీ కంప్యూటర్ ఇదేనండి. మోస్ట్ ఆఫ్ ద బ్యాటిల్స్ ఆర్ వన్ హియర్ ఆర్ లాస్ట్ హియర్. బిఫోర్ యూ యాక్చువల్లీ గెట్ ఇన్ టు ద బ్యాటిల్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రామింగ్ హ్యాపెనింగ్ హియర్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్, మన చాణక్యుడు కూడా చెప్తాడు మేడం, ఎలాన్ మస్క్ ఇప్పుడు అదే చేసి చూపిస్తున్నాడు. ద బెస్ట్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ వార్ ఈజ్ ఎట్ పీస్ టైమ్. అదే, నాట్ వెన్ వార్ సడన్లీ కమ్స్. అంటే శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధం కండి, శాంతి సమయంలోనే అవును యుద్ధానికి సన్నద్ధం కండి. అంటే మీ గొడ్డలని మీరు ఎప్పుడు పొదును పెడతా ఉంటే ఇట్ విల్ టేక్ ఫ్యూ మినిట్స్ టు చాప్ ఆఫ్. ఆ ఫ్యూ మినిట్స్ చాపింగ్ చేయడానికి ఎన్నో గంటల పాటు మీరు మీ యొక్క ఆయుధాన్ని యూ హ్యావ్ టు పాలిష్ ఇట్ ఆర్ యూ హ్యావ్ టు గ్రూమ్ ఇట్. సో గురించి ఏమి చెప్పనా మేడం? చెప్పండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, లక్ గురించి. ఏం చెప్పండి? అదృష్టం అంటే ఏంటంటే ఆయన చెప్పిన మాట, వెన్ ప్రిపరేషన్ మీట్స్ ఆపర్చునిటీ దెన్ యూ బికమ్ లక్కీ. అవును, అంతే కదా. వెన్ ప్రిపరేషన్ మీట్స్ ఆపర్చునిటీ దెన్ యూ బికమ్ లక్కీ. అవును. మీకు ఒక ప్రిపరేషను ఎప్పటికప్పుడు ప్రతిరోజు జరుగుతూ ఉండాలి, దేని గురించైనా. ఆ ప్రిపరేషన్కి ఏదో ఒక రోజు ఒక అవకాశం తగులుద్ది, ఆ ప్రిపరేషన్ అప్పుడు యాప్ట్గా కనెక్ట్ అవుద్ది, దెన్ యూ బికమ్ లక్కీ. అవును. అంటే ఆయన ఎంత టైం వేస్ట్ చేయకుండా నిత్యం ఏదో ఒక మథనం చేస్తూ ఈ జన్మ నాకు ఇచ్చినందుకు వచ్చినందుకు మరి, ఎందుకంటే ఆయన డ్రై బిజినెస్ మ్యాగ్నెట్ ఏం కాదు. హీ ఫీల్స్ ఫర్ సో మచ్ ఫర్ ద ఎన్వైరన్మెంట్. అంటే చుట్టూ ఉండే పర్యావరణ అనుకూల విధానాలకు కూడా ఆయన చాలా. మేడం ఇక్కడ ఒక మంచి పాయింట్ మీరు లేవనెత్తారు మీ కాన్వర్సేషన్. చెప్పనా, he is emotionally driven also. అవును. he is not somebody who is like wood faced, అంటే ఏవి సంబంధం లేకుండా. అవును, అలాంటి ఏం లేదు. మనలాగానే కోపం, మనలాగానే ప్రేమ, మనలాగానే ఆకలి, సేమ్ డిఎన్ఏ ఉన్న ఒక వ్యక్తి ఇన్ని అద్భుత విజయాలు ఎలా సాధించారు అంటే ఆయన ఒక మాట చెప్తాడు, ప్రతిరోజు నేను నిద్రపోబోయే ముందల he pens down his memories of that particular day and he will have a strategic goal, he will have a tactical goal. రెండు గోల్స్ గురించి మాట్లాడతాడు మేడం. ఒకటి టాక్టికల్, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్లో నేను ఎక్కడెక్కడ ఏం చేయాలి అనేది క్లియర్ కట్గా డివైడ్ అయి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా మించి ఆయన ఒక మాట అంటాడు, రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఓవర్ నైట్, కాబట్టి లాంగ్ ప్రిపరేషన్ ఎవరికి కనపడదు. అవును, ఇవాళ మీరు సక్సెస్ అయిందే కనపడుతుంది, కానీ దాని వెనక ఒక విత్తనము భూమిలో చీకట్లో ఎవ్వరూ లేకుండా దాన్ని తొక్కేస్తే విత్తనం ఎక్కడో లోపల భూమిలో ఉందని అనుకుంటాం మనం. ఆ విత్తనానికి ఉన్న శక్తి ఒక రోజు భూమిని బద్దలు కొట్టుకొని అది మొక్క అయ్యి, ఆ మొక్క వృక్షం అయ్యి మహావృక్షమై 10 మందికి అన్నం పెట్టి ఫలాలు ఇచ్చే రోజే దాన్ని గుర్తిస్తాం. కానీ ఒంటరిగా అది భూమిలో పాతేసినప్పుడు అవును అది ఒక్కటే ఉంటుంది, చీకట్లో ఉంటుంది, ఎవరు దాన్ని పట్టించుకోరు. అది ఒక నాన్ ఎగ్జిస్టెంట్ క్రీచర్, ఎవరికి అసలు అది ఉందని కూడా తెలియదు. కానీ ఒక విత్తనానికి పెద్ద బండరాయినైనా పగలగొట్టే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పనా మేడం? ఆ పర్సివరెన్సు, ఆ పర్సిస్టెన్సు, ఆ కన్సిస్టెన్సు, అడాసిటీ, టెనాసిటీ, కెపాసిటీ, ఇవన్నీ కలిస్తే బయటకు వచ్చిన రోజున అప్పుడు జనం తప్పట్లు కొడతారు. ఆ రోజు వరకు వెయిట్ చేయగలిగిన సామర్థ్యము, సహనము, పేషెన్స్, డు నాట్ గివ్ అప్. మన సాధ్వి సీతామ్మ నుంచి ఏం నేర్చుకున్నాం, రాములు వారి అమ్మ నుంచి ఏం నేర్చుకున్నాం? సహనము. భూదేవికి ఉన్నంత సహనము, ఆ సహనము లేకపోవటం వల్లనే ఈ రోజు చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. 99 మెట్లు ఎక్కుతున్నారు మేడం, లాస్ట్ మెట్లో సక్సెస్కి దగ్గరలో ఉన్నారు, కానీ దే గివ్ అప్. అదే, దట్స్ వాట్ ఎలాన్ మస్క్ ఈస్ సేయింగ్, నెవర్ ఎవర్ గివ్ అప్, కీప్ ఫైటింగ్, కీప్ ఫాలింగ్, కీప్ ఫెయిలింగ్. అది బికాజ్ ఫెయిల్, FAIL, ఫెయిల్ ఈజ్ నథింగ్ బట్ first attempt in learning. Every time you fall again, you say again this is first attempt again. In fact, పెద్ద సైంటిస్టులు కూడా సవాల్ విసిరారు, ఇవన్నీ మనిషి తెలుసుకున్నవే కదా, కొత్త మనిషి వచ్చి కొత్తవి తెలుసుకోవచ్చు కదా సైన్స్లో, బికాజ్ సైన్స్ పరిధి ఏంటో మనకు తెలియదు. ఇంకా ఒక టైంలో ఐన్స్టీన్ ని ఎగ్జాంపుల్ గా ఇస్తూ కూడా అఫ్ కోర్స్ చాలా కంటెంట్ ఎలాన్ మస్క్ గురించి, ఆ జనరేషన్ ఐన్స్టీన్ అది ఆయన చెప్పారు, వై డూ థింక్ ఇట్ విల్ ఫెయిల్, ఇది ఒకసారి చేస్తే వాట్ గోస్ అప్
కెన్ ఆల్సో కమ్ డౌన్ అని చెప్పి మరోసారి నిరూపించి విల్ ఆల్సో కాదు, వాట్ గోస్ అప్ రాకెట్ విషయంలో అంతే కెన్ ఆల్సో కమ్ డౌన్ అని చెప్పారు ఈయన. అంటే సో గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా కూడా ఏదైతే వేస్ట్గా ఆ రాకెట్ ప్రొపల్షన్ కింద కూలిపోద్దో అది కూడా వచ్చి కరెక్ట్గా మీరు ఎక్కడైతే దాన్ని ఆపరేట్ చేస్తారో అక్కడికి వచ్చి కూర్చోవటం అనేది అంటే ఇట్ ఈస్ సంథింగ్ దట్స్ వేర్ మేడం, దట్స్ వేర్ విజనరీస్ ఆర్ డిఫరెంట్, దేర్ డిఎన్ఏ ఈజ్ డిఫరెంట్. ఎవడు చూడలేంది, ఎవడు చేయలేంది, ఎవడు ఊహించలేంది నువ్వు ఊహించి ఆ ఊహించిన దాన్ని బలంగా నమ్మి ఆ నమ్మిన దాన్ని గట్లో నుంచి కడుపులో నుంచి ఆ కసితో నువ్వు గనక ప్రయత్నం చేస్తే వాట్ కెన్ హ్యాపెన్ అంటే ఎలాన్ మస్క్ కెన్ హ్యాపెన్. అదే ఎలాన్ మస్క్ విషయంలో కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు ఒకటే కాదు, పురుషులు కసి ఉంటే కృషితో పాటు కసి కూడా ఉంది కాబట్టి. అందుకనే సో బట్ ఫ్యూచర్ చూస్తే డాక్టర్ రమేష్, అమెరికాలో జరుగుతున్న ఈ చాలా ర్యాపిడ్ పరిణామాలు అతి పొలిటికల్ గా వ్యవస్థీకృత మార్పులు కావచ్చు, పాలసీ మార్పులు, ఇతర దేశాలతో లావాదేవీల మార్పులు, ఇప్పుడు ఆల్మోస్ట్ లెక్కలేసుకుంటున్నారు. డోజ్ అంటేనే ఖర్చులు తగ్గించుకుందాం, డబ్బులు బచాయించుకుందాం, లే ఆఫ్స్, వాటన్నిటితో పాటు అంతే కదా, ఇమిగ్రెంట్స్ మీద తీసుకున్న కఠోరమైన పాలసీలు కొన్ని కఠినమైన అని చెప్పాలి, కఠోరం కాకపోయినా. అక్కడ పిల్లలు పుడితే కూడా నేను అనుమతించను ఆ సిటిజన్షిప్, కానీ అఫ్ కోర్స్ అది తూగుతుందో లేదో తెలియదు, చూద్దాం. గ్రీన్ కార్డ్ నో గ్యారంటీ అన్నారు, ఇప్పుడు గోల్డ్ కార్డు పెట్టారు. ప్లస్ ఎలాన్ మస్క్ పక్కన ఉండి ఇంకా ఎఫిషియన్సీతో కూడిన సూచనలు సలహాలు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కింద ఇతర దేశాలతో సంబంధాలు ముఖ్యంగా భారతదేశంతో ఏ విధంగా ఇది ప్రభావం చూపబోతోంది? ఐ థింక్ సిన్స్ వి బిలాంగ్ టు అవర్ గ్రేట్ కంట్రీ ఇండియా, మన భారత్ గురించి మాట్లాడినప్పుడు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్లో మనము ప్రూవెన్ లీడర్స్ కాబట్టి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ డెఫినెట్లీ ఏదో చిన్న చిన్న టీ కప్లో తుఫాన్ లాగా వచ్చినా కానీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అవర్ ఓన్ స్పేస్ అండి. ఎందుకంటే ఎలాన్ మస్క్ కానీ లేదా డొనాల్డ్ ట్రంప్ కానీ ఎవరైనా కానీ ఇండియన్స్కి అంటే I'm not talking from a patriotic point of view. I'm not talking from a nationalistic point of view. I'm simply talking on a merit-based. అంటే ఇది జగమెరిగిన సత్యం. మనకి మంచి ప్రొఫెషనల్స్ కావాలి ఈ రంగాల్లో అంటే భారతదేశం. నాలెడ్జ్తో పాటు స్కిల్తో పాటు గుడ్ యాటిట్యూడ్. అవును, మన సొత్తు, మన భరతమాత మనకి ఇచ్చింది ఏంటంటే అడాప్టివ్ నేచర్, రెసిలియన్స్, అవును, పేషెన్స్, పర్సివరెన్స్ అంటే పట్టుదల, అన్నిటితో పాటు పర్సిస్టెంట్గా, కన్సిస్టెంట్గా అంటే ఫ్రూట్ఫుల్గా, మీనింగ్ఫుల్గా ఒక పనిని స్టార్ట్ చేసి దాన్ని చివరి వరకు అది మనకి చూపించాం. కాబట్టి అమెరికాలో ఇప్పుడు ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అమెరికన్ కమ్యూనిటీస్లో జూయిష్ పీపుల్, యూదులు ఒకళ్ళైతే ఆ యూదులకి సరిసమానంగా తెలుగు కమ్యూనిటీ ఇన్ పర్టికులర్, ఇండియన్ కమ్యూనిటీ ఇన్ జనరల్, వీ స్టాండ్ ఐ టు ఐ ఆర్ నెక్ టు నెక్ విత్ జూయిష్ కమ్యూనిటీ. ఇటు యూదులు, ఇటు మన భారతీయ సంతతి, ముఖ్యంగా తెలుగు సంతతి. ఎందుకంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అంటే తెలుగుస్. వీఆర్ డామినేటింగ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ ల్యాండ్స్కేప్. దట్స్ వాట్. అంటే ఇవన్నీ నిజాలు. బికాజ్ ఐ డిడ్ మై పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్. నేను ఏదో గాల్లో మాట్లాడట్లేదు మేడం, పేపర్ నాలెడ్జ్తో మాట్లాడట్లా. అవుట్ ఆఫ్ ద 50 states of the United States of America, only 7 states are dominated by Jewish people. Out of 50 states of United States of America, Telugu people in particular, Indians in general are dominating 28 states out of 50 states in the United States of America. అదే ఇంకా అర్థం చేసుకోవచ్చు, తెలుగువాడి పంజా పడిందంటే చాలు. అంటే నిజంగానే, ఎందుకంటే అక్కడికి వెళ్ళి కేవలం ఉండడమే కాదు, ప్రూవ్ చేసుకున్న ఒక జాతి, ఒక వర్గం అని అంటే తప్పకుండా తెలుగువారు గర్వించదగ విషయం మీరు చెప్పినట్టు. బట్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ గురించి మీరు చెప్పారు కాబట్టి రమేష్ గారు, అసలు అంతర్జాతీయ సమస్యలు ఏవైతే ఉన్నాయో, యుద్ధం, ఇప్పుడు ప్రస్తుతం దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు, వాటితో పాటు అంతర్జాతీయ తీవ్రవాదం, ఈ అంశాలలో ఎలాన్ మస్క్ పాత్ర ఎలా ఉండబోతోందని అసలు ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుంది. బికాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంట్రోల్ చేస్తారు. అబ్సల్యూట్లీ మేడం. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే దానికి ఎలాన్ మస్క్ అండర్ డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాన్ కదా, ఈజ్ ద పాయింట్ మ్యాన్. అవును. ఆయన ఏం చేస్తారు తెలుసా మేడం, ఇందాక చెప్పాను మీకు, 20-year-old దగ్గర నుంచి 60 to 80-year-old వాళ్ళని కూడా డిపార్ట్మెంట్లో పెట్టుకున్నాడు ఆయన. ప్రభుత్వ విధి విధానాలలో, ప్రభుత్వ విధి నిర్వహణలో అనవసరపు ఖర్చు తగ్గించి, అవును, వేస్ట్ మనీ తగ్గించి, యుఎస్ఎయిడ్, యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ అంటారు. యుఎస్ఎయిడ్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఎయిడ్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. అవును, అనేది కూడా ఏ దేశాలకు అర్హత ఉంటే ఆ దేశాలకే ఇవ్వండి, ఉన్నాయి కదా అని అన్ని దేశాలకు ఇవ్వద్దు. నెంబర్ 1. నెంబర్ 2,
అమెరికన్ గవర్నమెంట్లో కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద ఫెడరల్ బడ్జెట్లో ఏమైనా ఖర్చు ఎక్కువ పెడుతున్నామా, కట్ చేయండి. దే హ్యావ్ ఈవెన్ స్టాప్డ్ గివింగ్ ఎయిడ్ టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. దే హ్యావ్ యాక్చువల్లీ wound up or they have actually closed down the doors on education department within the అమెరికాలో ప్రైవేట్ వ్యవస్థ విద్యా విధానం. నేను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి వచ్చాను మేడం రీసెంట్గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. ఎందుకు చెప్తున్నా తెలుసా? ది బిగ్గెస్ట్, ద మోస్ట్ రిచెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, స్టాన్ఫోర్డ్. అవును. స్టాన్ఫోర్డ్ ఎలా వచ్చిందో తెలుసా మేడం? ఎలాన్ మస్క్ జీవితానికి దీనికి చాలా పోలిక ఉంది. స్టాన్ఫోర్డ్ జూనియర్ అని ఆయనకి, స్టాన్ఫోర్డ్ సీనియర్ 1800 సంగతి చెప్తున్నాను మీకు. వాళ్ళ అబ్బాయి ఒక చిన్న అంటువ్యాధి వచ్చి చనిపోతారు. ఆ కొడుకు పేరు మీద స్టాన్ఫోర్డ్ అని పేరు పెట్టి 8,000 ఎకరాలు 1800 నుంచి 1900 మధ్య, అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 8,000 ఎకరాలని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కింద పెడతాడు. అప్పుడు అంటే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వము, మనిషి యొక్క పోరాట ప్రతిభ ఎప్పుడు బయటపడుతుంది అంటే అన్నీ నార్మల్గా ఉండి ప్రతిరోజు కంఫర్టబుల్గా ఉంటే కాదు. ఒక క్రైసిస్లో మీరు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, నేను ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అనేది దట్ యాక్చువల్లీ టెల్స్ అవర్ క్యారెక్టర్. అంతే కదా, అంతే. ఆ స్టాన్ఫోర్డ్ జూనియర్ చనిపోవటం మూలాన స్టాన్ఫోర్డ్ సీనియర్ ఏం చేశాడంటే, తండ్రి కొడుకు చనిపోవటం మూలాన ఒక అంటువ్యాధితో, నా కొడుకు పేరు రానున్న తరాల్లో పదిలంగా గుర్తుండాలి అంటే నేను ఒక గొప్ప విద్యా సంస్థ నిర్మించాలని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి ఆ 8,000 acres ఆఫ్ ల్యాండ్ డొనేట్ చేయటం మూలన అది ఇవాళ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రపంచంలో ఏ స్థానంలో ఉంది మీకు తెలుసు. టు స్టడీ అట్ స్టాన్ఫోర్డ్ ఫర్ ఎ బీటెక్ స్టూడెంట్ ఫర్ 1 year, యూ నో వాట్ ఈస్ ద ఫీ? 1.2 crores ఇండియన్ రూపీస్. ఒక సంవత్సరం బీటెక్ ఫస్ట్ ఇయర్ చదవాలంటే స్టాన్ఫోర్డ్లో 1,20,00,000 రూపాయలు కట్టాలి. మీరు అంటున్నారు తెలుగు వాళ్ళు చాలా తక్కువ అని. కాదు, అంటే మీరు అనలేదు, సారీ. చాలామంది తెలుగు వాళ్ళు ఏం కట్టగలరు అనుకుంటున్నారు కదా. నేను స్టాన్ఫోర్డ్లో బీటెక్ చదువుతున్న మన తెలుగు స్టూడెంట్స్ని 10 మందిని కలిశాను మొన్న October 20. అంటే వాళ్ళకంతా ఎయిడ్ వచ్చిన పిల్లలు, వాళ్ళు కొంత ఎయిడ్ వచ్చింది, కొంతమంది రిచ్ కిడ్స్ అందరూ అక్కడ ఉన్నారు. అల్ట్రా నియో రిచ్, అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్, దే ఆర్ సెండింగ్ దేర్ సన్స్ అండ్ డాటర్స్ టు స్టాన్ఫోర్డ్. అవును, డెఫినెట్లీ ఐవీ లీగ్స్ కి వెళ్ళినా కూడా డిఫరెంట్. నేను ఇక్కడ ఇలాన్ మస్క్ గురించి చెప్తా, స్టాన్ఫోర్డ్ ఎందుకు చెప్పానంటే దేర్ ఇస్ ఎ కంపారిజన్. అంటే ఒక క్రైసిస్ లో ఇలాన్ మస్క్ ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఆయన కళల్ని ఎప్పుడు ఆయన నెవర్ గివ్ అప్ చేయకుండా, ఆయనకు ఒక ప్రిన్సిపల్ ఉందంట మేడం, C+C ఈజ్ ఈక్వల్ టు V అంట. ఆయన ప్రిన్సిపల్ C+C అంటే కాన్ఫిడెన్స్ ప్లస్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్స్ టు విక్టరీ అంట. C+C ఈజ్ ఈక్వల్ టు V. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ he says in some TV interviews, and I have followed, I have read, I learned from his speeches or writings. Right. C+C equals to V is what I believe in. That is what Elon Musk for the 21st century people. Artificial intelligence, machine learning, deep learning are turning it out to be Brahma, Vishnu, Maheshwara of the 21st century. అంతే కదా. మానవ మేధస్సుకి ఎంత సత్తా ఉంది, దానికి సంకల్పానికి కృషి జోడయి ఏ విధమైన భయాన్ని అన్నిటిని తొలగించేసేసి దూసుకెళ్తే అన్ని సంకల్ప శుద్ధితో పాటు అక్కడ కార్యసిద్ధి కూడా జరుగుతుందని చెప్పి చూపించిన ఎలాన్ మస్క్ జీవితం ఒక నిజంగా మనందరికి ఎవ్రీడే మనం అనుకుంటూ ఉంటాం. హెల్దీయెస్ట్ జర్నీ, హెల్దీ జర్నీ నా షో పేరు. మీ హెల్దీ జర్నీలోనే మేడం ఒక్క లాస్ట్ మాట చెప్తాను మేడం, మీరు ఒప్పుకుంటే. మన జీవితంలో నిశ్చయంగా ఈ సుమన్ టీవీ ద్వారా ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్, ఫినాన్షియల్ ఇష్యూస్, ఎమోషనల్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్, ఇంటలెక్చువల్లీ కొన్ని ఇష్యూస్ ఉంటాయి కదా. ఇది పక్కన పెడదాం. ఈఎంఐలు, అప్పులు, ఆదాయాలు ఉండవు, జాబులు ఉండవు. అరే ఎలాన్ మస్క్ అంటే పెట్టి పుట్టాడు అనుకుంటాం. తప్పు. ఎలాన్ మస్క్ పెట్టి పుట్టలేదు. ఎలాన్ మస్క్ మీలాగా నాలాగా బాడీ విత్ బ్లడ్ అండ్ ఫ్లెష్, 2 legs, 2 hands, 2 eyes, కడుపు నిండా కసి, సాధించాలనే తపన. ఇక్కడ ఫెయిల్ అయితే ఇంకో చోట, ఇంకో చోట ఫెయిల్ అయితే ఇంకో చోట. ఆపను నేను నా జర్నీని. ఎక్కడ సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా, నెల్సన్ మండేలా పుట్టిన ఒక గొప్ప పోరాట స్థలంలో పుట్టిన ఎలాన్ మస్క్ ప్రిటోరియా, అంటే సౌత్ ఆఫ్రికా రాజధాని పేరు ప్రిటోరియా. అవును, చాలా మంది జోహాన్స్బర్గ్ అనుకుంటారు, కాదు. ప్రిటోరియాలో పుట్టి ప్రిటోరియా నుంచి కెనడా వెళ్ళి కెనడాలో 17 ఏళ్ళ వరకు ఉండి అక్కడి నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత వచ్చి యుఎస్లో ఇప్పుడు ఒక గొప్ప స్థానంలో ఆర్థికంగా, రాజకీయంగా, శాస్త్ర సాంకేతిక, వర్తక, వాణిజ్య, వ్యాపార, క్రియేటివ్ రంగాల్లో తనదంటూ ఒక స్టాంప్ వేసుకున్న వ్యక్తి. అది అండ్ భూమి మీదే కాదు అంతరిక్షంలో కూడా అబ్సల్యూట్లీ రైట్, నిరూపించుకోవడానికి సిద్ధమయ్యి మళ్ళీ మన మార్స్కి వెళ్తానికి కూడా ఆయన హీస్ మేకింగ్ హిస్ ప్లాన్, ప్రిపేర్, పర్స్పైర్ అండ్ ఇన్స్పైర్ అనే ఒక ఇదిగా వెళ్తున్నారు. ఐ థింక్
ఐ థింక్ మ్యామ్ వీ ఆల్ హ్యావ్ టు టేక్ ఎక్కడో నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవక్కర్లేదు మేడం. ఆయన కూడా అంటాడు హీఈస్ వెరీ మచ్ ఇన్ ట్యూన్ టు 2 థింగ్స్ అంట, మదర్ అండ్ మదర్ ల్యాండ్. అమ్మ కడుపు, మాతృభూమి ఒడి, ఈ రెండింటి మధ్య ప్రయాణమే మన లైఫ్. అమ్మ కడుపులో నుంచి పుట్టి మాతృభూమిలోకి వెళ్ళిపోయే లోపల. సో ఎలాన్ మస్క్ చెప్తాడు, ఎమోషనల్గా ఎవరైతే తన మాతృభూమి పట్ల కానీ తన వాళ్ళ పట్ల కానీ ఆ ఎమోషనల్ కనెక్షన్ లేకుండా ఓన్లీ ఎప్పుడు డబ్బు 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 అని ఆలోచించినా కానీ సక్సెస్ రాదు. కాబట్టి దయచేసి మీ బేసిక్స్, మీ ఫౌండేషన్స్ ఎమోషనల్గా, ఎథికల్గా, లీగల్గా, పొలిటికల్గా ఆల్రౌండర్. మీరు ఎలాన్ మస్క్ పర్సనాలిటీ చూస్తే మేడం ఈజ్ అన్ ఆల్రౌండర్. అవునవును, ఖచ్చితంగా. ఫ్యామిలీని వదిలిపెట్ల, అదే ధర్మాన్ని వదిలిపెట్ల, ఇది సైంటిస్ట్ అని చెప్పి ధర్మాన్ని వదిలిపెట్టలే ఆయన. అవును, ధర్మాన్ని వదిలిపెట్టలేదు, ఫ్యామిలీని, పిల్లల్ని అసలు ఎంత అల్లారు ముద్దుగా ఆయన పెంచుకుంటారు. అఫ్ కోర్స్ ఆయన వైవాహిక జీవితంలో ఇబ్బందులు అయ్యాయి, అవన్నీ పక్కన పెట్టేస్తే ఆయన మిషన్స్ ని వదిలిపెట్టలేదు. ఫస్ట్ అసలు మామూలుగా ఏదైనా ప్రాజెక్ట్ రావట్లేదంటే క్యాన్ చేసి పడేస్తారు. సరే వాళ్ళకి ఏదో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారు ఉద్యోగులకి, కాదు వదలేదు, టీంని వదలేదు, ఎవరు లేదు. ఎక్స్ ని ఇప్పుడు పిల్లాడి పేరు ఎక్స్ అని పెట్టాడు. సో అంటే ట్విట్టర్ని మార్చి అదే మరి ఎక్స్ హ్యాండిల్గా చేసి ఇంత ప్రపంచ సామ్రాజ్యాన్ని అంటే డిజిటలైజేషన్ అర్థం చేసుకున్నాడు. ఈ బుజ్జి ఎక్సే ఇప్పుడు ఎలాన్ మస్క్ వారసుడు అని చెప్పి అనుకుంటున్నారు అందరు. ఎందుకంటే అటువంటి ఐడియాలజీ డెవలప్ చేస్తూ అతన్ని ఒక అంటే ఫ్యూచర్ గురించి కూడా ఆలోచిస్తారు. అంటే చాలా మంది ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం రమేష్ గారు, మనం మన జీవితాలు ఇంత చాలే సంపాదించాము, బాధ్యతలు తీరాయని సరిపెట్టుకుని రిటైర్ అయ్యే బ్యాచ్ చాలా మంది ఇక్కడ. అలాంటిది ఆయనకి అసలు ఒక 20 తరాలు తిన్నా కూడా కరగని ఆస్తుంది. వదిలేచ్చు కదా, ఇంకా నాకు చాలు చేశాను, ప్రూవ్ చేసుకున్నా, ఒక పద్మశ్రీ వచ్చేసింది చాలు అని అనుకుని వదిలేకుండా. సో చాలా మంచి పాయింట్ చెప్పారు మేడం. మనం త్వరగానే ముసలాళ్ళు అయిపోతాం ఇండియాలో, అంతే కదా, మనం అయిపోయింది అనుకుంటాం. యాక్చువల్లీ లైఫ్ స్టార్ట్స్ ఎట్ 40 అంటే మేడం 40 సంవత్సరాల్లోనే వయసు స్టార్ట్ అవుతుంది. అంటే ముఖ్యంగా నేను చెప్పేది ఎందుకంటే మాట ఎందుకన్నానంటే మనకి తప్పుడు రీజన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. నా లైఫ్ స్టార్ట్స్ ఎట్ 40 అంటే ఏం లేదు, పార్టీలు, ట్రావెల్, వీటికి అది కాదు. ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ కి, ఆంటర్‌ప్రెన్యూరల్ జర్నీకి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా వెదగాలి అంటే ఔత్సాహిక అంటే డోంట్ సీక్ ఫర్ ఎంప్లాయ్మెంట్, యూ క్రియేట్ ఎంప్లాయ్మెంట్. అవును, అంటే జాబ్ సీకర్గా ఉండొద్దు, జాబ్ క్రియేటర్ అవును అనేది ఆయన జీవితంలో నుంచి. ఇంకోటి ఏంటంటే ఇన్నోవేషన్ ఎప్పుడు ఆపొద్దు, క్వశ్చనింగ్ ఎప్పుడు ఆపొద్దు. అంటే యూ హ్యావ్ టు క్వశ్చన్, ఆస్క్ వై, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ దిస్ వే, వై ఓన్లీ దిస్ వే, వై కాంట్ ఇట్ గో దిస్ వే అనేది యూ హ్యావ్ టు స్టార్ట్ క్వశ్చనింగ్, స్టార్ట్ రీజనింగ్, అంతే, స్టార్ట్ ఆర్గ్యూయింగ్ ఇన్ ఏ వెరీ పాజిటివ్ వే. అంటే ఆర్గ్యూ చేయమంటే మూర్ఖంగా మాట్లాడమని కాదు, దానికి ఒక డెమాన్స్ట్రేషను, దానికి ఒక ప్రాక్టీసు, దానికి ఒక టైం బౌండ్ ఫ్రేము. ఎవ్రీ గోల్ మస్ట్ హ్యావ్ ఏ టైం ఫ్రేమ్. అది డెడ్ లైన్ లేకుండా నేను ఐ విల్ బి ఇన్నోవేటింగ్ కాకుండా ఒక టైం లైన్, ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ఒక మంచి టీమ్ అండి. టీమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. యూ పికప్ ద రైట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. అంటే బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటారు. ఆ బర్డ్స్ అంటే ఒకే జాతి పక్షులు ఒక చోటే ఉంటాయి, ఒకే చోట ఉండే ఒక సమూహంలో మీరు మీ యొక్క స్నేహితుల్ని కానీ, మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీరు ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకోవాలి అంటే పాజిటివ్గా ఆలోచించే ఆలోచనలు ఉన్న వాళ్ళని, ప్రోగ్రెసివ్గా, లైక్ మైండెడ్ అని ఆ మాట ఎందుకన్నారంటే పాజిటివ్గా ఉండాలి మేడం, ప్రోగ్రెసివ్గా ఉండాలి. ఎంత పెయిన్ వచ్చినా సరే ధైర్యంగా. మేడం రెండే మేడం ఎలాన్ మస్క్ జీవితంలో 2 మాటలు చెప్పిన, దేవుడు, ధైర్యము ఈజ్ ఎలాన్ మస్క్. అంతే, చాలా అద్భుతంగా చెప్పారు. మామూలుగా అంటారు అన్న కన్క్లూడింగ్ నోట్, గొప్ప వాళ్ళట గొప్ప ఐడియాల గురించి మాట్లాడతారట, మామూలు వాళ్ళట అంటే ఇతర విషయాల గురించి మాట్లాడతారట, యావరేజ్ సబ్హ్యూమన్ అంటే యావరేజ్ పీపుల్ ఇతర వ్యక్తుల గురించి మాట్లాడుకుంటారట. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ గాసిపింగ్. అది వీడేం చేస్తున్నాడు అనే ఒక డిస్కషన్స్లోకి వెళ్ళిపోతాం. బట్ ఒక కన్స్ట్రక్టివ్, నిర్మాణాత్మకమైన గ్రేట్ ఐడియా ఇవాళ ఎలాన్ మస్క్ ఈజ్ అన్ ఐడియా ఫర్ అ డిస్కషన్. ఇట్స్ నాట్ అబౌట్ ద హ్యూమన్ బీయింగ్. ఎలాన్ మస్క్ ఈజ్ అన్ ఎనర్జీ, ఒక ఎనర్జీ. ఎందుకంటే ఎలాన్ మస్క్ అంటే మనకి మీరు హ్యూమన్ బీయింగ్గా చూస్తే ఆయన ఎక్సర్సైజ్ చేయడట, జిమ్కి వెళ్ళడు, ఆయనకి ఏవో పాపం చిన్న చిన్న అలవాట్ల బారిన పడ్డాన్ని ఒప్పుకున్నాడు, అడిక్టివ్ బిహేవియర్స్ ఏవో ఉన్నాయని చెప్పి. ఆయనకి చాలా ఫెయిలియర్స్ అయ్యాయి లైఫ్లో ఆన్ అ పర్సనల్ ఫ్రంట్. హీ వెంట్ త్రూ డిప్రెషన్ యాక్చువల్లీ. కానీ అదే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హిస్ లైఫ్, బికాస్ యాజ్ అన్ ఐడియా హీ రిమైన్స్. అండ్ ఇప్పుడు టెస్లా కార్ చూస్తే అలా కొట్టొచ్చినట్టు ఎలాన్ మస్క్ అక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాంటి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశారు వరల్డ్ వైడ్. ఇంటిగ్రిటీ, ఇంజన్యూటీ, ఆటోమేటెడ్ డ్రైవింగ్, అబ్సల్యూట్లీ ఇవన్నీ కూడా అంటే దట్స్ అన్ ఐడియా. టెస్లా అంటే ఒక అద్భుతమైన కార్గా ఫైన్, ఎలక్ట్రిక్ కార్గా ఫైన్. వాట్ అబౌట్ ది అదర్ థింగ్స్ హీ ఇంట్రడ్యూస్ ద ఫీచర్స్? ఎంత బ్రెయిన్ కెపాసిటీ, పవర్ ఉండాలి. అంటే అదే 24 hours, అదే సేమ్ 24 hours someone could become this, someone could become this. Why? Because
the way that we organize ourselves, the way that we plan, we prepare, we perspire అదే అనేది కంటిన్యూషన్. యాక్చువల్గా ఏమవుతుందంటే మేడం, బిట్వీన్ డిసిప్లిన్ అండ్ మోటివేషన్, రెండు డిసిప్లిన్ అంటేనేమో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయాలనుకునేది, మోటివేషన్ ఒక ఉత్తేజ తరంగాల అలా వచ్చి అలల్లాగా మళ్ళీ అలా వెళ్ళిపోద్ది. బయట నుంచి మనకి ఏదో క్రచెస్ కావాలి. అంటే బెటర్ టు బి డిసిప్లిన్ రాదర్ దాన్ మోటివేటెడ్. మోటివేషన్ ఈజ్ అప్పుడు వచ్చి అప్పుడు వెళ్ళిపోయేది, చుట్టాలు లాంటిది. అదే డిసిప్లిన్ అంటే ఏంటంటే కాన్స్టెంట్ గా ఎప్పుడు ఉండేది, మనతో పాటు ఉండే మన తల్లిదండ్రుల్లో లేదా మనమే అనుకోని. సో డిసిప్లిన్ కి మోటివేషన్ కి మధ్య డిసిప్లిన్ కి ఓటేసి 24 గంటల్లో మనము ఎర్లీగా డే స్టార్ట్ చేసి ఎర్లీగా డే ఫినిష్ చేసి, మ్యామ్ వితౌట్ సాక్రిఫైస్, ఐఎమ్ సారీ టు టెల్, వితౌట్ సాక్రిఫైస్, త్యాగం లేనిదే. అంటే అది ఒక లెవెల్లో త్యాగం కూడా కాదండి. పార్ట్ ఆఫ్ ది గేమ్. మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవడంలో ఇది త్యాగం చేసేసామనే స్పృహ కూడా ఐ థింక్ యు ఆర్ రైట్. ఐ థింక్ ఎలాన్ మస్క్ కూడా మీలానే అంటాడు. ఇప్పుడు బాణం వేసినప్పుడు అయ్యే పక్కదాన్ని కొట్టలేదు, దీన్ని మాత్రం కొట్టామని అనుకోరు కదండి. అలాగా అది త్యాగం కూడా కాదు. ఆ త్యాగం మనకి చూసే వాళ్ళకి అయ్యో పాపం ఐస్ క్రీమ్ తినేదా ఎలాన్ మస్క్ అని మనం బాధపడుతుంటాం. బట్ యాక్చువల్లీ హీఈస్ ఫైన్ అండ్ కంప్లీట్లీ డ్రివెన్ టు డూ మోర్. అద్భుతాలు చేయాలి, ఇంకా నేను అద్భుతాలు చేయదలుచుకున్నాను అని, కారణ జన్ముడిని నేను అని చెప్పకనే తన లైఫ్ ద్వారా చెప్పారు. అంటే హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ దట్ కాన్సెప్ట్, నేను కారణ జన్ముడిని, ఐ వాజ్ బోర్న్ విత్ ఎ రీజన్, ఐ యామ్ బోర్న్ ఫర్ ఎ రీజన్, ఐ వాంటెడ్ టు లీవ్ ఫర్ ఎ రీజన్ అండ్ ఐ వాంటెడ్ టు లీవ్ ది వరల్డ్ ఫర్ ఎ రీజన్. లీవ్. అది నేను ఒక కారణం చేత పుట్టాను, ఒక కారణ జన్ముడిగా పుట్టాను అనే ఒక సెల్ఫ్ బిలీఫ్తో మనం కనుక స్టార్ట్ అయ్యి మన ప్రయాణాన్ని సాగిస్తే, ఎవ్రీ జర్నీ స్టార్ట్స్ విత్ ఎ సింగిల్ స్టెప్ కదా మేడం. రైట్. ఎవ్రీ జర్నీ, ఎవ్రీ స్మాల్ జర్నీ. సో ఐ థింక్ ఇండియా నీడ్స్ టు డెవలప్ దిస్ మైండ్ సెట్. ఏంటంటే అవర్ యాటిట్యూడ్, వి హావ్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్. మీరు అన్నట్టు అవర్ యాటిట్యూడ్ మనకి జస్ట్ మన కండిషనింగ్స్ బ్రేక్ చేసే సాహసం మనుషుల్లో ఉంటే, మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కండిషనింగ్ కన్వెన్షనల్ ఐడియాలజీ ఏదైతే మనం కొంచెం దాని నుంచి కొంచెం భిన్నంగా ఆలోచిస్తే తప్పకుండా మనకి బోల్డ్ మంది ఎలాన్ మస్క్లు తయారయ్యేంత సత్తా ఋషుల భూమిది, గొప్ప అంటే నిజంగా మహాపురుషులు కొని నడయాడిన భూమిది. తప్పకుండా ఐ థింక్ అవర్ కాన్వర్సేషన్ చాలా మందికి ఇన్స్పైరింగ్. ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్ డాక్టర్ రమేష్. I really learnt many things about Elon Musk because of this interview. I could read, I could spend more time on. మీరు చెప్పంగానే I did actually a lot of other facets of Elon Musk personality coming together దాని మీద. సో ఐ థింక్ ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు. అండ్ అలాగే మరొక సందర్భంలో మనం తప్పకుండా మీ సైబర్ సెక్యూరిటీ మిషన్ పై హెల్దీ టెక్నాలజీ, హెల్దీ సైబర్ స్పేస్ గురించి కూడా మాట్లాడాలి. సైబర్ హైజీన్, ఎస్ తప్పకుండా. సైబర్ హైజీన్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కన్నెగంటి రమేష్. నమస్కారం.